అమెరికాలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి చాలా దారుణంగా హత్యకు గురయ్యాడు. ఎంతలా అంటే ఏకంగా తలనే తెంచి పడేసే విధంగా. భారత సంతతికి సంబంధించినటువంటి నాగమల్లయ్య, చంద్రమౌళి నాగమల్లయ్య సంబంధించినటువంటి ఆయన తలని తెంచేశాడు ఒక అమెరికన్. సో అసలు విషయాలకు వెళ్తే అక్కడ నాగమల్లయ్య ఒక హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. సో హోటల్ నిర్వహించేటువంటి నాగమల్లయ్య తన దగ్గర పనిచేసే సిబ్బందికి ఓ రోజు తెల్లవారుజామున వాషింగ్ మిషన్ పాడైపోయింది, మీరు రూమ్ క్లీన్ చేస్తున్నారు కదా, ఆ బట్టలు అందులో వేయకండి, వాషింగ్ మిషన్ చెడిపోయిందని చెప్పి ఒక మహిళకి చెప్పి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఆ వ్యక్తికి సమాచారం చెప్పు అని చెప్పి ఒక మహిళ సహ ఉద్యోగిని ఆ వ్యక్తి దగ్గర పంపించాడు. హోటల్ ఓనర్ ఏమో భారత్ సంతతికి సంబంధించినటువంటి నాగమల్లయ్య. కానీ అక్కడ పని చేసే వ్యక్తికి ఇంకో సహ ఉద్యోగితో ఈ సమాచారం చేరవేయమ్మా అని చెప్పి ఆ మహిళతోని పంపించాడట. దీంతో హట్ అయినటువంటి ఆ నిందితుడు కోబోజ్ మార్టిన్స్, మరి ఏం హట్ అయ్యాడో వాడు కొరిగింది ఏంటో తెలియదు, కానీ వెంటనే ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఒక మహిళ అక్కడ సర్దేటువంటి సమయంలో తన చేతిలో కొడవలు ఉందట, ఆ కొడవలి పట్టుకొని ఇక నాగమల్లయ్యని వెంబడించడం మొదలుపెట్టాడు. వెంటనే నాగమల్లయ్య ఆ హోటల్ అటువంటి ఒక కార్యాలయంలో తన భార్య మరియు కుమారుడు ఇద్దరు అక్కడే హోటల్లో ఉంటారట. ఆ క్యాబిన్లోకి, ఆ కార్యాలయంలోకి పరుగులు పెట్టాడు. అక్కడికి వెళ్ళినా వదిలిపెట్టకుండా నాగమల్లయ్యని వెంబడించి తన భార్య అండ్ కుమారుడు ఇద్దరు ఉండగానే వారి కళ్ళ ఎదుటే నాగమల్లయ్యని చాలా దారుణంగా హత్య చేశాడు. చాలా దారుణంగా హత్య చేశాడు. తల నరికేశాడు. తలని ఆ బాడీలో నుంచి వేరు చేశాడు. ఫుట్బాల్ ఆడినట్టుగా ఆ తలని పట్టుకొని సెల్లార్లోకి వచ్చి కార్ పార్కింగ్ ప్లేస్లో ఆ తలని మొత్తం కూడా ఫుట్బాల్ ఆడినట్టుగా కాళ్ళతో తన్నాడట. అలా మళ్ళీ ఓ సంచిలో వేసుకొని నియర్ బై అయినటువంటి ఒక డస్ట్బిన్ స్పాట్ దగ్గరికి వచ్చి ఆ డస్ట్బిన్లో పడేస్తారట. అక్కడ మీరు విజువల్లో చూస్తూ ఉన్నారు. సో విజువల్లో ఇదే ఆ హోటల్. సో ఆ హోటల్ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడికి కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ ఈ డస్ట్బిన్లోనే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ డస్ట్బిన్లోనే నాగమల్లయ్య తలని పడేశాడు. అయితే ఇప్పటికే మరో సైకోగాడు కోబోజ్ మార్టిన్స్ అనేటువంటి ఒక వ్యక్తి సైకోగాడు. గతంలో కూడా వాడిపై పలు కేసులు ఉన్నాయి, పలువురిపై దాడి చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు.